ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోదు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ప్రపంచ కుష్ఠవ్యాధి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ కుష్ఠవ్యాధి దినోత్సవం, వరల్డ్ లెప్రసీ డే ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, జనవరి 30వ తేదీన ప్రపంచ కుష్ఠవ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటారు. జనవరి 30వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల దేశంలో కుష్ఠవ్యాధిని నివేదించదగిన వ్యాధిగా ప్రకటించిన రాష్ట్రం ఏది? ఇటీవల దేశంలో కుష్ఠవ్యాధిని నివేదించదగిన వ్యాధిగా ప్రకటించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, ఒడిశా. ఒడిశా రాష్ట్రం దేశంలో కుష్ఠవ్యాధిని నివేదించదగిన వ్యాధిగా ప్రకటించిన రాష్ట్రం. జనవరి 1 నాటికి ఎన్ని కోట్ల జనాభాను దాటనున్నట్లు ప్రపంచ జనాభా అమెరికా జనగణన సంస్థ విశ్లేషించింది? జనవరి 1 నాటికి ఎన్ని కోట్ల జనాభాను దాటనున్నట్లు ప్రపంచ జనాభా అమెరికా జనగణన సంస్థ విశ్లేషణ చేసింది. అంటే ఆన్సర్ ఆప్షన్ బి, 800 కోట్లు జనాభా దాటనుంది జనవరి 1 నాటికి అని ప్రపంచ జనాభా అమెరికా జనగణన సంస్థ విశ్లేషణ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, దళితులు ఆదివాసులకు 50 ఏళ్లకే పింఛన్ ప్రకటించిన రాష్ట్రం? మామూలుగా అయితే 60 సంవత్సరాలకి కదా, ఇప్పుడు అయితే 50 ఏళ్లకే ఈ రాష్ట్రం ప్రకటించిందంట దళితులు ఆదివాసులకు. ఏ రాష్ట్రం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, జార్ఖండ్ అనే రాష్ట్రం ఆదివాసులకు నూతన సంవత్సర కానుకగా దీన్ని ప్రకటించడం జరిగింది. ఇటీవల మీరాబాయి జయంతి సందర్భంగా ఏ నాణ్యంను విడుదల చేశారు? ఇటీవల మీరాబాయి జయంతి సందర్భంగా ఏ నాణ్యమును విడుదల చేశారు? ఎక్స్పెక్టెడ్ బిట్. ఆన్సర్ ఆప్షన్ ఏ, రూపాయి 525 రూపాయలని ఎన్టీఆర్ స్మారక దినోత్సవం జయంతి సందర్భంగా ఎన్టీఆర్ స్మారక నాణ్యమును విడుదల చేశారు. అదేవిధంగా మీరాబాయి జయంతి సందర్భంగా రూపాయి 525 నాణ్యమును విడుదల చేశారు. ఇది శ్రీకృష్ణ భక్తురాలైన కవయిత్రి మీరాబాయి 525వ జయంతి సందర్భంగా రూపాయల 525 రూపాయల స్మారక నాణ్యమును ముద్రించి విడుదల చేయడం జరిగింది. కాకినాడకు చెందిన నాణేల సేకర్త మార్ని జానకిరామ్ చౌదరి దీన్ని తెప్పించడం జరిగింది. దీంట్లో వెండి, రాగి, నికెల్, జింకు మిశ్రమంతో రూపొందించినట్లు ఈ నాణ్యమును తెలపడం జరిగింది. ఈ నాణ్యానికి ఒకవైపు మీరాబాయి చిత్రం, మరొక వైపు 4 సింహాలతో పాటు నాణ్యం విలువ ముద్రించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అయోధ్య విమానాశ్రయానికి ఏ పేరు పెట్టారు? అయోధ్య విమానాశ్రయానికి ఏ పేరు పెట్టారు? ఆన్సర్ వచ్చేసి వాల్మీకి పేరు పెట్టడం జరిగింది. అయోధ్య విమానాశ్రయానికి అయోధ్య రామం, ఇక్కడ ఏమంటే వాల్మీకి పేరు పెట్టడం జరిగింది. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య రామం అనే పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్లో ఇలా ఇటీవల అయోధ్య విమానాశ్రయానికి ఏ పేరు పెట్టారంటే ఎవరి పేరు పెట్టడం జరిగిందంటే వాల్మీకి పేరు పెట్టడం జరిగింది. 1450 కోట్లతో ఈ ఎయిర్పోర్ట్ను నిర్మించారు. 6500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. 600 మంది ప్రయాణికులు అనువుగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముందు విమానాశ్రయాన్ని మర్యాద పురుషోత్తమ శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల కోసం ప్రత్యేకమైన సేవింగ్స్. ఇటీవల CISFకు తొలి మహిళా డీజీగా ఎవరు నియమితులయ్యారు? CISF అంటే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం తొలి మహిళా డైరెక్టర్ జనరల్ డీజీగా ఎవరు నియమితులయ్యారు? డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారంటే ఆన్సర్ ఆప్షన్ బి, నైనా సింగ్. తొలి మహిళ, మొట్టమొదటి మహిళ ఈమె. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నైనా సింగ్.
నియమితులయ్యారు. 1989 బ్యాచ్కి సంబంధించింది. రాజస్థాన్ క్యాడర్కు చెందిన ఈమె ప్రస్తుతం CISFకు ప్రత్యేక డీజీగా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బెస్ట్ డాక్యుమెంటరీ భాగంగా నిలిచింది ఈ కింది వాటిలో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆస్కార్ చెల్లిగరిగా. దీని గేయ రచయిత చంద్రబోస్పై తెరకెక్కిన డాక్యుమెంటరీ ఆస్కార్ చెల్లగరిగా అరుదైన ఘనత సాధించింది. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ డాక్యుమెంటరీ విభాగంలో విన్నర్గా నిలవడం జరిగింది. దేంట్లో అంటే కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ డాక్యుమెంటరీ విభాగంలో డాక్యుమెంటరీని ప్రముఖ జర్నలిస్ట్ చిల్కూరి సునీల్ రావు దర్శకత్వం వహిస్తూ నిర్మించడం జరిగింది. ఎవరంటే చిల్కూరి సుశీల్ రావు గారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రిమికాటకాలు పక్షులు జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధుల్లో మరొకటి చేరింది. దాన్ని శాస్త్రవేత్తలు ఏమని పేర్కొన్నారు లేకుంటే ఏమని పేరు పెట్టారు? రాను కాలంలో క్రిమికీటకాలు పక్షులు జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి కదా, ఆ వ్యాధుల్లో ఏది అని ఇటీవల కాలంలో, అంటే ఇవన్నీ జంతువుల నుంచి కీటకాల నుంచి మనుషులకు వచ్చేవే, కానీ ఇప్పుడు రీసెంట్గా ఏమి యాడ్ అయింది అంటే ఆన్సర్ జోంబీ-డీర్ వ్యాధి. కొత్తగా దీన్ని కనుగొనడం జరిగింది. జోంబీ-డీర్ వ్యాధి కనుగొనడం జరిగింది. ఇది ఒక క్రానిక్ వేస్టింగ్ డిసీజెస్. దీన్ని ఫ్రియాన్ వ్యాధి అని కూడా అనడం జరుగుతుంది. జింకలు దుప్పలు జాతులకి ఈ వ్యాధిని ఎల్లోస్టోన్ నేషనల్ పార్కులో గుర్తించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్తో రికార్డు సృష్టించారు. ఇటీవల నరేంద్ర మోదీ ఎంతమంది సబ్స్క్రైబర్లతో రికార్డు సృష్టించడం జరిగింది? నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్లతో రికార్డు సృష్టించారు? ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి 2 కోట్లు. అంటే ప్రపంచ నేతలందరిలో అగ్రస్థానం ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ సరికొత్త రికార్డు సృష్టించడం జరిగింది. ఈ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2 కోట్ల దాటడం జరిగింది. ప్రపంచంలో మరే ఇతర నేతకు ఇలాంటి ఘనత లభించలేదని అధికార వర్గాలు తెలిపాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో దీన్ని ప్రారంభించడం జరిగిందంట. అప్పటి నుండి సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగపరుచుకుంటూ వస్తున్నారంట నరేంద్ర మోడీ. ఎక్స్పెక్టెడ్ బిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చున్నాము. మమ్మల్ని ఫాలో అవ్వండి. కనీసం ఆన్సర్స్ గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.